గాల్లో ఉండగానే విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకబోయిన వ్యక్తి. మీరు ఒక విమానంలో ప్రయాణిస్తున్నారని ఊహించుకోండి. వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోతున్న విమానం. ప్రయాణికులు తమ తమ సీట్లలో ప్రశాంతంగా కూర్చున్నారు. కొందరు నిద్రలో ఉన్నారు, మరికొందరు సినిమాలు చూస్తున్నారు, ఇంకొందరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అంతా సాధారణంగానే సాగుతుంది. కానీ ఒక్కసారిగా ఒక వ్యక్తి తన సీటు నుంచి లేచి విమానం ఎమర్జెన్సీ డోర్ వైపు పరిగెత్తాడు. అతడు చేయబోయే పని తెలుసుకున్న క్షణంలో అక్కడున్న ప్రయాణికుల గుండెల్లో భయం మొదలైంది. ఎందుకంటే అతడు ప్రయత్నించింది సాధారణ పని కాదు. గాల్లోనే విమానం డోర్ తెరిచి కిందకు దూకడం. అవును, ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ప్యూర్టో రికో నుంచి చికాగో వెళ్తున్న విమానం సాధారణ ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ అసలు ఆ విమానంలో ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించాడు? ప్రయాణికులు ఎలా స్పందించారు? ఒకవేళ అతడిని అడ్డుకోకపోయి ఉంటే ఏమయ్యేది? ఈ మొత్తం కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రయాణం మొదలైన కొద్ది గంటల తర్వాత విమానం తన గమ్యస్థానం వైపు వేగంగా దూసుకుపోతుంది. సాధారణంగా విమాన ప్రయాణాల్లో కొంతమంది నిద్రపోతారు, మరికొందరు విశ్రాంతి తీసుకుంటారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు ఒక వ్యక్తి ప్రవర్తనలో అసహజ మార్పులు గమనించినట్లుగా చెబుతున్నారు. మొదట అతడు ఆందోళనగా కనిపించాడట. తర్వాత క్రమంగా అతని కదలికలు మరింత విచిత్రంగా మారాయి. అయితే ఎవరు ఊహించలేదు అతడు కొన్ని క్షణాల్లోనే విమానంలోని ఎమర్జెన్సీ డోర్ వైపు వెళ్తాడని. ఒక్కసారిగా తన సీటు నుంచి లేచిన ఆ వ్యక్తి నేరుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి డోర్ని తెరవడానికి ప్రయత్నించాడని సమాచారం. ఆ క్షణంలో అక్కడున్న ప్రయాణికులు షాక్కు గురయ్యారు. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోరును తెరవాలని ప్రయత్నించడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. వెంటనే కొందరు ప్రయాణికులు స్పందించారు. ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని భావించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన దృశ్యాలు సినిమా సన్నివేశాలు తలపించాయి. కొందరు ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ముందుకు దూసుకెళ్లారు. మరికొందరు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కొద్ది క్షణాల పాటు విమానంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ప్రయాణికులు సిబ్బంది కలిసి అతన్ని అదుపులోకి తీసుకొచ్చారు. అతడు మళ్లీ ఎలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడకుండా సీటుకు కట్టేసినట్లుగా వార్తలు చెబుతున్నాయి. ఇక ఈ ఘటనతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం సాధారణ విషయం కాదు. ఒక్కసారిగా పరిస్థితి అత్యవసరంగా మారిపోయింది. వెంటనే పైలట్లకు సమాచారం అందించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. చికాగోకు వెళ్లాల్సిన విమానాన్ని మయామి విమానాశ్రయానికి మళ్లించారు. ఎందుకంటే విమానంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నిర్ధారించుకునే వరకు ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. ఆ నిర్ణయం తర్వాత విమానం మయామి వైపు ప్రయాణించింది. విమానంలో ఉన్న ప్రతి ప్రయాణికుడి మనసులో ఒకటే ప్రశ్న, ఇంకేమైనా జరుగుతుందా? అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా మయామి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. సంబంధిత ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడు? మానసిక ఒత్తిడిలో ఉన్నాడా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు. నిజంగానే గాల్లో ఉన్న విమానం ఎమర్జెన్సీ డోరు తెరవగలమా? వాస్తవానికి ఆధునిక వాణిజ్య విమానాల్లో గాల్లో ఉన్నప్పుడు డోర్లు తెరవడం అత్యంత కష్టం. ఎందుకంటే విమానం లోపలి బయటి గాలి ఒత్తిడుల మధ్య భారీ తేడా ఉంటుంది. అందువల్ల సాధారణ పరిస్థితుల్లో ప్రయాణికుడు డోర్ను పూర్తిగా తెరవడం సాధ్యం కాదు. అయినప్పటికీ అలాంటి ప్రయత్నం చేయడం వల్ల విమానంలో భయం, గందరగోళం, భద్రతా సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీనిని అత్యంత తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇదే విషయాన్ని చూపిస్తుంది. ప్రయాణికులు కలిసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, విమానంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి అందులో కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. వీడియో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ అయితే జరుగుతుంది. ఈ సంఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. విమాన భద్రత అనేది కేవలం పైలట్లు లేదా సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు. అవసరమైన సమయంలో ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది. ఆ వ్యక్తిని తోటి ప్రయాణికులు వెంటనే అడ్డుకోకపోయి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండేది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి? అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గాల్లో వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకున్న ఈ ఘటన విమానంలో ఉన్న ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. అదృష్టవశాత్తు ప్రయాణికుల అప్రమత్తత, సిబ్బంది వేగవంతమైన స్పందన, పైలట్ల సమయోచిత నిర్ణయం వల్ల పెను ప్రమాదం తప్పింది. కొన్ని నిమిషాల ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టం. అంతిమంగా ఈ ఘటన మనకు చెప్పే సందేశం ఒకటే: అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా స్పందించడం ఎంత ముఖ్యమో. అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడగలదో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ ఈ కేసు గురించి కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది.